తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ సూచించిన వాతావరణ శాఖ. విజయవాడలో ఎంఎస్ఎంఈ గ్రోత్ సమ్మిట్ 2026 38 ఎంఎస్ఎంఈ పార్కులకు వర్చువల్గా శంకుస్థాపన చేసిన చంద్రబాబు. సహిస్తాం భరిస్తాం, అవసరమైతే తాట తీస్తాం, ఇష్టారీతన మాట్లాడితే ఎంతకాలం భరిస్తామని పవన్ ఫైర్. మహిళా సాధికారతకు తెలంగాణ ప్రభుత్వం మరో ముందడుగు. వర్చువల్గా 8,000 మహిళా భవనాలకు సీఎం రేవంత్ శంకుస్థాపన. శ్రీకాకుళం జిల్లా చీపుర్లపాడులో ఎంఎస్ఎంఈ పార్క్ ఏర్పాటు. పార్క్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి అచ్చెన్నాయుడు. శ్రీ సత్యసాయి జిల్లా రొద్దం మండలంలో మంత్రి సవిత పర్యటన. 1,45 లక్షలతో నిర్మించిన బీటీ రోడ్డును ప్రారంభించిన మంత్రి. ప్రభుత్వం నిర్వహించింది మెగా డిఎస్సీనా, మోసపు డిఎస్పీనా? డేటీ లీక్ చేసి మెరిట్ లిస్టును మాయం చేస్తూ ద్రోహం చేశారన్న జగన్. తమ నాయకులను వాడు వీడు అని మాట్లాడారన్న అవినాష్ రెడ్డి. ఎమ్మెల్సీ పదవిని అమ్ముకోవడానికి బీటెక్ రవి ప్రయత్నించాడంటూ ఆరోపణ. తెలంగాణ ధాన్యం కొనడంలో కేంద్రం విఫలం. రైతుల పేరుతో బీజేపీ డ్రామాలు ఆడుతుందన్న మంత్రి పొన్న ప్రభాకర్. హైదరాబాద్లో ఒక్క ఇందిరమ్మ ఇల్లు నిర్మించలేదు, నిరూపిస్తే రాజకీయాల నుండి తప్పుకుంటానన్న కేటీఆర్. రోహిణి కార్తె వచ్చినా ధాన్యం కల్లాల్లోనే ఉందన్న హరీష్ రావు. రైతుల సమస్యలకు తక్షణమే పరిష్కారం చూపాలంటూ డిమాండ్. పశ్చిమ గోదావరి కలెక్టరేట్లో ఫిర్యాదు చేసిన అనంత శ్రీరామ్. 5 సెంట్ల స్థలాన్ని హరిరామ జోగయ్య కుమారుడు కబ్జా చేశారంటూ ఆరోపణ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చాతకొండలో వీధి కుక్కల స్వైర విహారం. ఉపాధి హామీ పనికి వెళ్లే వస్తున్నటువంటి రాములమ్మపై కుక్కల దాడి. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో రైతుల ఆందోళన. వడ్ల కొనుగోళ్లలో అధికారులు తీవ్ర జాప్యం చేస్తున్నారంటూ ఆగ్రహం. ఖమ్మం జిల్లా సిద్ధారం వాగులో సన్ఫ్లవర్ ఆయిల్ ప్యాకెట్లు కలకలం. సుమారు 1000 లీటర్లకు పైగా ఆయిల్ను పారబోశారంటున్న స్థానికులు. హనుమకొండలో ఏసీబీకి చిక్కిన పాలకుర్తి ఇరిగేషన్ డీఈ. కాంట్రాక్టర్ వద్ద 50,000 రూపాయల డిమాండ్ చేసిన శ్రీకాంత్. బీఆర్ఎస్ నేత చింతలపాటి మధు హత్య కేసులో పురోగతి. 5 నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు, మరొకరు పరార్. అమృత్సర్లోని కపిల్ శర్మ ఇంటిపై కాల్పులు. బైక్పై వచ్చి కాల్పులు జరిపిన దుండగులు. తమిళనాడులో అన్నా డీఎంకేకు షాక్. టీవీకీలో చేరిన 3 ఎమ్మెల్యేలు. నీటి ప్రశ్నాపత్రం లీక్ వ్యవహారంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు. ఎన్ని ఆదేశాలు ఇచ్చినా ఎన్టీఏ గుణపాఠాలు నేర్చుకోలేదంటూ అసహనం. మహిళలు, చిన్నారులపై నేరాల్లో కఠినంగా వ్యవహరించాలి. తీవ్రమైన నేరాల కేసులను వెంటనే నమోదు చేయాలని సీఎం విజయ్ ఆదేశం. ప్రజల జేబులను నిశ్శబ్దంగా ఖాళీ చేస్తున్నారు. పెట్రోల్ ధరల పెంపుపై రాహుల్ గాంధీ ఫైర్. రోజువారీ దోపిడీ వల్ల ఎవరు లాభపడుతున్నారు? పెరుగుతోన్న ఇంధన ధరలపై కాంగ్రెస్ చీఫ్ ఖర్గే ఆందోళన. బలోచిస్తాన్ ప్రావిన్స్ లో ఓ షటిల్ రైలుపై ఉగ్రవాదుల దాడి. ఇంజన్తో పాటు 3 బోగీల ధ్వంసం, 24 మంది మృతి. ఇరాన్తో ఒప్పందం కోసమే తామేమీ తొందరపడ్డం లేదు. చర్చల కోసం తగినంత సమయం తీసుకోవాలని ట్రంప్ సూచన.